మెగా డిఎస్సి మీద లోకేష్ గారు మా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి, చర్చకు మీరు సిద్ధమా అంటూ జగన్ గారి మీదకి సవాల్ విసిరారు కదా సార్. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఏదైతే ఈ మెగా డిఎస్సి మీద చర్చకు నేను సిద్ధం అని అంటూ ఇంట్లో కూర్చొని లేకపోతే పార్టీ ఆఫీసు పార్టీ మీటింగుల్లో మీరు చెప్పటం కాదండి. మీరు ఏదైతే చర్చకు నేను సిద్ధం, మా ఇంటి నుంచి నేనున్న దగ్గర నుంచి కేవలం 200 మీటర్లోనే జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు అని మీరు అన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మీ స్థాయికి సరిపోడండి. అతను ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రజల పక్షాన పోరాడినటువంటి నాయకుడు. ఆయన కనీసం డిబేట్కి రావాలంటే మీ నాన్నగారితో డిబేట్ చేసే సమవుద్యుడు ఆయన కాబరని మీరు నిన్న కాక మొన్న మంగళగిరిలో ఫస్ట్ సారి పోటీ చేశాడండి. మీ నాన్నగారిని మీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి మీరు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా శాఖ మంత్రిగా మీరు ఉన్నారు తప్పితే మీకు స్పెషల్ కార్డు ఏమీ లేదండి. కేవలం చంద్రబాబు నాయుడు కొడుకు, తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు కుమారుడుగా మీకు మొదటిసారి గెలిచారు కాబట్టే మీకు విద్యాశాఖ మంత్రి ఇచ్చారు తప్పితే మీతో చర్చకు సిద్ధమని ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి పేర్ని నాని గారు అయితేమి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వివిధ మంత్రులు, మాజీ మంత్రులందరూ కూడా మేము చర్చకు సిద్ధం, మీరు ప్లేస్ చెబుతారా, మమ్మల్ని ప్లేస్ చెబుతారా, రమ్మంటారా అని వాళ్ళు అడుగుతా ఉన్నారండి. నాకు తెలిసి లోకేష్ గారికి ఎవరైనా ఈ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిబేట్ కి సిద్ధం అంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఉన్నాడండి, నందికొట్కూరు. ఆయన అయితే సరిపోతాడండి ఆయనకి. మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వచ్చేసరికి మేము విద్యా వ్యవస్థని చాలా అభివృద్ధి చేశామని చెప్పి అంటున్నారు కదా సార్. నేను చెప్పటం కాదండి, వాళ్ళలాగా గుడ్డగాల్చి ఎవరో మీదేసేటువంటి బుద్ధులు మాకు లేవు. ఇక్కడ నాకు వాళ్ళ మీద నిందలేయాల్సిన అవసరం కూడా లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆడపిల్ల మధ్యాహ్నం అన్నం మంచిగా పెట్టట్లేదంటే ఆ ఆడబిడ్డని అర్ధరాత్రి హాస్టల్ నుంచి వికెట్ చేసినటువంటి వీడియోలు కూడా మనం రాష్ట్ర ప్రజలందరం చూసాం. నిన్న బహుశా మొన్న కూడా ఒక అమ్మాయి హాస్టల్లో ఉంటే వాళ్ళ అమ్మ బర్త్డే రోజు కేక్ తీసుకొస్తే ఆ అమ్మాయిని కేక్ కనీసం కట్ చేయకుండా ఆ అమ్మాయికి కూడా టీసీ ఇచ్చి పంపించారండి. విద్యా వ్యవస్థలో పేద పిల్లలు తిన్నటువంటి మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో ఆ మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా నీరు గారుస్తూ పేద ప్రజలకి పెట్టట్లేదండి. అక్కడ అన్నం సరిగ్గా లేదని పేద బిడ్డలందరూ కూడా అన్నా క్యాంటీన్ అక్కడ ఏడో పెడితే అక్కడికి పోయి తినేటువంటి పరిస్థితులు. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉండి మీరు సక్రంగా ఫుడ్ పెడితే వాళ్ళు పోయి అక్కడ పోయి తినాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇది వీడియో ఉంది, నేను అబద్ధం చెప్పట్లా, ఇది నిజం. చంద్రబాబు నాయుడు గారికి బ్రాండ్ అంటే హైదరాబాద్ అని చెప్తారు, మరి జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటి బ్రాండ్స్ ఏమైనా ఉన్నాయంటారా? జగన్మోహన్ రెడ్డి గారికి బ్రాండ్స్ అంటే నేను ఈ సందర్భంగా చెప్పుకుంటూ టైం చాలండి. సచివాలయాలకి చూస్తే గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు, ఆర్బీకేలు చూస్తే గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు, హెల్త్ సెంటర్లు చూస్తే గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు, మెడికల్ కాలేజీలు చూస్తే గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు. మన డయాలసిస్ కేంద్రం కట్టారండి, నాకు తెలిసి ఎవడు శాశ్వత పరిష్కారం చూపిలా, అది చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు. భోగాపురం ఎయిర్పోర్ట్ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు. 32 లక్షల ఇళ్ల పట్టాలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు. అమ్మఒడి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు. నాడు నేడు స్కూల్స్ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు. రేషన్ బడ్లు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు. వితంతులకి వికలాంగులకి ఇచ్చినటువంటి పెన్షన్లు చూస్తే జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తారు. కాపు నేస్తం ఇచ్చాడు కాబట్టి కాపులకు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు. ఈ విధంగా సంక్షేమ పథకాలు ఎన్నో ప్రవేశపెట్టి చెప్పని కూడా అమలు చేసినటువంటి ఘనత ఈ పథకాలన్నింటిలో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో మనసులో చిరస్థాయిగా పేద ప్రజలందరికీ ఆ పథకం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి గుండెల మీద చేసుకొని చెప్పొచ్చండి. ఇన్ని పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఉన్నాయి. మీరు 40 ఇయర్స్ ఇండస్ట్రీలో మీరు పేరుకి చెప్పుకోదగ్గ పథకం ఒక్కటి ఆయన నాకు చూపించమని చెప్పండి. మరి సైబర్ టవర్స్ అనేది ఉన్నది కదా సార్. సైబర్ టవర్స్ కంటే పెద్ద పెద్ద టవర్స్ చాలా కూడా వచ్చినాయండి. ఏదో మనం ఒకటి చెప్పుకుంటే ఇది చెప్పాలంటే కేసీఆర్ గారు నాకు తెలిసి సరిగ్గా చెబుతారు అనుకుంటా. గతంలో కేసీఆర్ గారు కూడా గట్టిగా సమాధానం చెప్పాడండి. కేసీఆర్ గారు ఆయన ఓడపొడిసేది ఏమీ లేదని. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాడంటే రాజశేఖర రెడ్డి గారు, ఐటీ హబ్ ను డెవలప్ చేశాడంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే జరిగింది తప్పితే ఏదో ఒక స్టోన్ వేసుకొని మొత్తం నేనే చేసేసాను, మొత్తం నేనే పరిపాలన చేశాను, నాకంటే రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించేటువంటి లేడు అంటాడు. గతంలో మీరు చూసుకుంటా ఉంటే నిన్న తీసుకొచ్చి ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ లో నరేంద్ర మోడీజీ అని అంటా ఉన్నాడండి. ఈ మోడీజీ అనేటువంటి ఇదే చంద్రబాబు నాయుడు గతంలో బెల్లాంకి కూడు పెట్టలేనోడు ఈ రాష్ట్ర దేశాన్ని ప్రజలకు ఏమి ఇస్తాడని చెప్పిన మాటలు మనందరం విన్నామండి. దేశ ప్రజలందరూ కూడా చూశారు. మోడీ ఒక తీవ్రవాది అని కూడా చెప్పినటువంటి ఘనత ఈ చంద్రబాబు నాయుడుకే చెందుతా ఉంది. డైవర్షన్ పాలిటిక్స్ చేయటంలో అగ్రతాంబూలం ఎవరికన్నా మనం ఇవ్వాలి అంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా మొదటిగా చంద్రబాబు నాయుడుకి ఇవ్వాలి, తర్వాత ఆయన కుమారుడైనటువంటి లోకేష్ గారికి ఇవ్వాలి, తర్వాత ఆయన దత్తపుత్రుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలన అరాచక పాలన, రౌడీయేజ పాలన అని అంటున్నారు కదా, సర్వనాశనం చేసేశారు రాష్ట్రాన్ని అని అంటున్నారు. అరాచక పాలన అయితే నిన్న కూడా ఇక్కడ మన ఈ గోదావరి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన కార్యక్రమానికి నిరంకుశమైన పాలక, విధ్వంసమైన పాలక అని మీరు అంటా ఉన్నారండి. ఆ పాలన అనేది నిజమైతే మీరు
అక్కడ సుమారుగా 3 ఎస్పీలని, 9 మంది డిఎస్పీలని, 2,000 మంది కానిస్టేబుల్స్ ని, వివిధ రకాల హోదాల్లో ఉన్న ఎస్ఐల్ని, సిఐల్ని మీరు బందోబస్తు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పెట్టారా? జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలనేటువంటి ఆశతో అక్కడికి పరుగులెత్తుతున్నటువంటి జనాలను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రాకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో మీరు వాళ్ళందరినీ ఆపుతున్నారు. బారికేడ్లు పెట్టినా, గోడలు పెట్టినా, మీరు ఇనప కంచెలు పెట్టినా కానీ తొక్కుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కంకణం బద్దులయ్యి, రేపొద్దున ఎలక్షన్ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి 175 నియోజకవర్గాలు పూర్తి స్థాయి మెజార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కంకణం బద్దులుగా ఉన్నారు కాబట్టి, సంక్షేమ పథకాన్ని 100% నిర్వహించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కోసం పేద ప్రజలందరూ కూడా పరుగులు పెడుతూ జగన్ 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 అని జగన్ బయటకు అడుగేస్తే జనాలు తండోపతండాలుగా వస్తుంటే వాళ్ళకి కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి, మాజీ ముఖ్యమంత్రికి మీరు ప్రొటెక్షన్ ఇవ్వకుండా, జనాలను రాకుండా మీరు పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని మీరండి విధ్వంసక పాలన చేస్తుంది. మీరు రోడ్డు మీదకి వస్తే మీరంతా కానీ పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని అక్కడంతా కూడా మీరు 4 జనాలు మీ కోసం వచ్చేవాళ్ళు లేరు, పిలిస్తే లేరు, బస్సులు పెడితే లేరు, డబ్బులు ఇచ్చేస్తే లేరు. ఈ విధంగా మీ దగ్గరికి జనాలు వచ్చేటువంటి పరిస్థితి లేరు. జగన్ అంటే జనం, జనం అంటే జగన్. ఇదే నిదానంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకెళ్తా ఉంది. భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఈ దక్షిణాది రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ బీజేపీ ప్రభుత్వాన్ని కూడా తుంగలోకి తొక్కడానికి ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా రేపొద్దున అక్కడ కేసీఆర్ గారి కుమారుడు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, తమిళనాడులో ఉన్నటువంటి ఏదైతే అక్కడ విజయ్ గారు ఉన్నారో, అక్కడ కేరళలో కాంగ్రెస్ ఉన్నారో, ఈ కర్ణాటకలో కాంగ్రెస్ ఉందో, ఇవన్నీ కూడా కలగలుపుకొని ఈ ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఈ కూటమి నాయకుల్ని అక్కడ కేంద్రంలో, ఇక్కడ రాష్ట్రంలో గద్దె దించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా మేము రానివ్వం అని చెప్పి అంటున్నారు కదా సార్. ఇది అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మీద నడుస్తున్నటువంటి స్వతంత్రమైన భారతదేశం. ఇక్కడ ఎవరిని రాణించాల్సిన అవసరం. నాకు తెలిసి మీరు మొన్నటి విధంగా రానివ్వంటే ఈవీఎంలు అడ్డం పెట్టుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసినటువంటి ఈ ఓట్ల చోరీలతో మీరు గెలుద్దాం అనుకున్నారేమో తప్పితే జగన్మోహన్ రెడ్డిని రానియము అనేటువంటి దానికి మీకు ఎవరు పేటెంట్స్ రైట్స్ ఈ రాష్ట్రంలో ఇవ్వలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు 100% ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి వస్తాడు. ఆగిపోయిన ఈ సంక్షేమ ప్రభుత్వాన్ని పరుగులు పెట్టిస్తూ రెట్టింపు ఉత్సాహంతో పేద ప్రజల యొక్క తలసరి ఆదాయం పెంచడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఎవరైతే ఈ ప్రజల సమస్యలను గొంతెత్తి మాట్లాడుతున్న వారి మీద కేసులు, అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపిస్తా ఉన్నారో, ఏదైతే ఈ రోజు మీరు నాటిన ఈ విత్తనం ఉందో రేపొద్దున మొక్క ఈ మానై మిమ్మల్ని దహించి వేయడానికి కూడా ముందుకెళ్తుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి.